హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. మేడం, రీసెంట్గా సోషల్ మీడియాలో చూసినట్లయితే మనకి రైస్ వాటర్ హోమ్ రెమెడీ అనేది చాలా హల్చల్ నడుస్తుంది. సో ఇది హెయిర్కి వచ్చేసరికి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? శ్వేత, నిజంగా మన సొసైటీలో కొంచెము స్కిన్ గురించి, హెయిర్ గురించి, కాస్మెటిక్ ఏదైనా కొంచెం ట్రెండ్ వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ దాంట్లో ఎంతవరకు నిజాలు, మంచి చెడు అనేది తెలుసుకోవడం నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రైస్ వాటర్ వల్ల హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది, నిజంగా యూజ్ అవుతుందా లేదా అనేది. సో ఈ రైస్ వాటరు అంటే వితౌట్ బ్రాన్, పొట్టు లేకుండా రైస్ కదా, ఈ రైస్ వాటర్ అనేది ఇంకా మనకి FDA అప్రూవ్ కాలేదు. డైరెక్ట్గా రైస్ వాటర్ అనేది మనకి హెయిర్కి యూజ్ అవుతుంది అనే విషయానికి. బట్ హెయిర్కి రైస్ విషయంలో ఏది యూజ్ అవుతుందంటే రైస్ బ్రాన్. ఓకే, రైస్ బ్రాన్ అంటే తౌడు తెలుగులో చెప్పాలంటే. రైస్ బ్రాన్ అనేది చాలా చాలా మంచిది. ఓకే, చాలా అంటే చాలా మంచిది. అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దాంట్లో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అండ్ దాంట్లో ఏంటంటే మంచి బి కాంప్లెక్సెస్ ఉంటాయి మనకి తౌడులో, బ్రాన్లో. సో అది ఏం చేస్తుంది మనకి, ఏదైతే మన హెయిర్కి ఒక సైకిల్ ఉంటుంది, మెయిన్ సైకిల్ మన హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి అనజెన్ స్టేజ్ అంటాము. ఈ అనజెన్ సైకిల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే అదొక చిన్న బల్బ్ లాగా ఉంటుంది. మనకి హార్ట్ ఎలా ఇంపార్టెంట్ ఆర్గాను, హెయిర్కి కూడా ఒక అనజెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హెయిర్ బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ని పాపం స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఇంకో హెయిర్ నివ్వు, హెయిర్ కేర్ తీసుకో, హెయిర్ని లాస్ అవ్వకుండా చూసుకో అని ఆ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో ఆ బల్బ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో అప్పుడు మనకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుంది ఆ స్టేజ్లో ఆగిపోతుంది. అండ్ ఇంకా హెయిర్ డెన్స్ పెరుగుతుంది, డ్రైనెస్ కూడా అవుతుంది. సో కాబట్టి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఈ బ్రాన్ అనేది, డైరెక్ట్గా హెయిర్ బల్బ్ దగ్గర. అండ్ ఇంకోటి ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ ఇది మేల్కి నేను చెప్పబోయేది. మేల్కి మెయిన్ హెయిర్ లాస్ అనేది ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాము, అంటే హార్మోన్ వల్ల. సో ఈ ఎక్కడైతే ఈ హార్మోన్ ఎక్కువ అయిపోయి ఏదైతే టెస్టోస్టిరాన్ నుంచి డైహైడ్రోటెస్టోస్టిరాన్ కన్వర్ట్ అవుతుంది కదా, ఈ డైహైడ్రోటెస్టోస్టిరానే మెయిన్ రీజన్ ఫర్ మేల్కి హెయిర్ లాస్. ఓకే, ఈ DHT హార్మోన్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. ఏది, ఈ తౌడు, ఈ పొట్టు, రైస్ బ్రాన్. ఎందుకంటే అక్కడ ఒకటి ఆల్ఫా రిడక్టేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ని పని చేయకుండా చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ DHT అనేది రిలీజ్ అవ్వదు. సో వాళ్ళకి హెయిర్ లాస్ అనేది జరగదు. తర్వాత చాలామంది ఇప్పుడు అర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తున్నాయి, గ్రే హెయిర్ వస్తుంది. దాన్ని కెనైటిస్ అంటాము. అందులో అలాంటి వాళ్ళు కనుక ఈ రైస్ బ్రాన్ వాడితే, ఈ రైస్ బ్రాన్ అక్కడ ఏం చేస్తుందంటే ఏదైతే మనకి నల్ల సెల్ రావడానికి మెల్నోసైట్స్ అంటాము, అంటే జెనిసిస్ ఆ సైకిల్ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మనకి నలుపు కణాలు చాలా సెల్స్ అనేది మెల్నోసైట్స్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వైట్ హెయిర్ రాకుండా, ఎవరికైతే రాబోతుందో వాళ్ళకి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, మనకి హెయిర్కి ఉన్నట్టు మన ఏజ్కి ఎలా ఉంటుందో హెయిర్కి కూడా ఏజ్ ఉంటుంది. సో ఎప్పుడు ఒకలాగా ఉండదు, దాన్ని కూడా రిపేర్ చేస్తుండాలి. ఆటోమేటికల్లీ దాని సైకిల్ అది అవుతూ ఉండాలి. దాని కూడా ఏజింగ్ ప్రోడక్ట్స్ కావాలి. కాబట్టి ఈ రైస్ బ్రాన్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బి కాంప్లెక్సెస్ ఉంటాయి. సో అవి ఏం చేస్తుందంటే ప్రిమిచ్యూర్ ఏజింగ్ సైకిల్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో దానివల్ల కొంచెం మనకి ఏజ్ పెరిగిన కొద్దీ హెయిర్ లాస్ అవ్వకుండా మంచిగా మెయింటైన్ చేస్తుంది. సో ఇంత మంచి ఎఫెక్టివ్ హెయిర్ రైస్ బ్రాన్కి ఉంది దెన్ రైస్ వాటర్కి. సో ఇది చాలా యూస్ఫుల్ ఫర్ హెయిర్ గ్రోత్ వాళ్ళకి, లాస్ అయ్యే వాళ్ళకి ఈ రైస్ బ్రాన్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.